తిరుమల కల్తీ కేసులో 15వ నిందితుడు కీలక పాత్రధారి ఆశిష్ అగర్వాల్ బెయిల్ పిటిషన్ను నెల్లూరు ఏసీబీ కోర్టు రెండోసారి తిరస్కరించింది. నెయ్యి సరఫరాలో ప్రధాన సూత్రధారులైన బోలేబాబా, డైరీ డైరెక్టర్లు పుమిల్ జైన్, విపిన్ జైన్ తిరుమలతో పాటు ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారు. విషయం తెలిసి కూడా ఆశిష్ అగర్వాల్ వారికి సహకరించారని సిట్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా 146 కోట్ల రూపాయలను పలు కంపెనీలకు చెల్లించినట్లు మోసం చేశారని వివరించారు. కల్తీ నెయ్యి సరఫరాలో కీలకంగా వ్యవహరించిన అగర్వాల్కు బెయిల్ మంజూరైతే సాక్షులను ప్రభావితం చేస్తారని వివరించారు. సిట్ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ తిరస్కరించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. దర్యాప్తులో బయటపడిన అంశాలతో 2 రోజుల క్రితం సీల్డ్ కవర్లో సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. వివిధ కోర్టుల నిందితులు వేసిన పిటిషన్ల వివరాలు, విచారణ పురోగతిని సిట్ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. దర్యాప్తునకు నిందితులు కల్పిస్తున్న అడ్డంకులు, సాక్షులకు నిందితుల బెదిరింపులను కూడా నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. 2019-2024 మధ్య లడ్డూ కల్తీ వ్యవహారంపై గతేడాది అక్టోబర్ 10న సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర ఆహార నాణ్యత ప్రమాణాల నియంత్రణ సంస్థ అధికారులతో సుప్రీంకోర్టు సిట్ను నియమించింది. సుప్రీం ఆదేశాలతో సీబీఐ, పోలీసులు, అధికారులు విచారణ చేపట్టారు.